IAEA అనే న్యూక్లియర్ వాచ్ డాగ్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది. IAEA అనగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని అర్థం. ఈ IAEA అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వివిధ దేశాలు చేస్తున్న న్యూక్లియర్ రీసెర్చ్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఏ దేశమైనా అవసరానికి మించి న్యూక్లియర్ రీసెర్చ్లో డీప్గా వెళ్తే వెంటనే ప్రపంచ దేశాలని ఈ ఏజెన్సీ అలర్ట్ చేస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మానవాళి మనుగడకే ముప్పు. కాబట్టి 1968లో IAEA ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చింది. అదే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనగా NPT. తెలుగులో చెప్పాలి అంటే దీన్నే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం అంటారు. ఈ ట్రీటీలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ వెపన్ స్టేట్, 2 న్యూక్లియర్ నాన్ వెపన్ స్టేట్. మొదటి న్యూక్లియర్ వెపన్ స్టేట్లో కేవలం 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. అమెరికా, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా. వీటినే P5 కంట్రీస్ అని అంటారు. వీటితో పాటు తర్వాత జర్మనీకి కూడా అవకాశం ఇచ్చారు. సో న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉండే అఫీషియల్ రైట్స్ ఈ 6 దేశాలకు మాత్రమే ఉన్నాయి. మరి ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, జపాన్, ఉత్తర కొరియా లాంటి దేశాల వద్ద కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా అనే డౌట్ రావచ్చు. ఈ దేశాల వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఇవి నాన్ అఫీషియల్. ఇక రెండవ భాగం న్యూక్లియర్ నాన్ వెపన్ స్టేట్. ఏ దేశమైనా NPT మీద సంతకం చేస్తే ఆ దేశం తమ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ని IAEAకి సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా ఇలా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు ఇప్పటిదాకా NPT మీద సంతకం చేయలేదు. అయితే ప్రతి దేశం NPTలో ఖచ్చితంగా సంతకం చేయాలి అనే రూల్ ఏం లేదు. కానీ అమెరికా, UK, రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ ఈ P5+1 కంట్రీస్ ఏం చేస్తాయంటే వారికి బలం ఉండేందుకు చిన్న దేశాల మీద శాంక్షన్స్ విధిస్తాయి. అలా శాంక్షన్స్ విధించి ఆ దేశాన్ని న్యూక్లియర్ రీసెర్చ్ చేయకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద ఆంక్షలు విధించి NPT మీద సంతకం చేసేలా చేస్తాయి.